అందరికీ నమస్కారం అండి. సమ్మర్లో విహారయాత్రలకు అందరూ వెళ్తుంటారు. మా అబ్బాయిలు కూడా విహారయాత్రకు వెళ్ళారండి గోవాకి. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ప్రతి బీచ్ తిరిగారు, అక్కడ వెదర్ని ఎంజాయ్ చేశారు, సముద్రంలో ఈతలు కొట్టారు. చాలా సంబరంగా ఉందంట అక్కడ. మా పిల్లలు నా కోసం అమ్మకు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాం అనుకున్నారు. అక్కడ చీరలు లాంటివి ఉండవు కాబట్టి డ్రెస్లే ఉన్నాయంట అన్నీ. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక పూసల దండలు, మనకు చూడ్డానికి పూసల్లా కనపడతాయి కానీ అవి సముద్రపు రాళ్లతో చేసిన దండలు తీసుకొచ్చారండి. అవి ఒక దీవిలో ఉంటాయంట. ఆ దీవికి వెళ్ళి వాళ్ళు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి పోయి ఆ రాళ్ళు సేకరించి వాటిని సానపట్టి ఈ దండలు తయారు చేస్తారట. ఆ దండల్ని మా పిల్లలు కొనుక్కొచ్చారు. మొత్తం అక్కడ బీచ్లో అవే అమ్ముతారట షాపుల్లో. మా పిల్లలు నా కోసం తీసుకొచ్చారు రాళ్ళ పూసల దండలు, రాళ్ళతో తయారు చేసిన పూసల దండలు మా పిల్లలు తీసుకొచ్చారు. నాకు చాలా బాగుంది కదండి. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుందనే ఈ వీడియో చేస్తున్నా. చూడండి, ఈ దండ ఒకటి తీసుకొచ్చారు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. మల్టీ కలర్ పూసల దండ, రాళ్ళ పూసల దండ. ఇంకొకటి స్కై బ్లూ కలర్. ఇది లెంత్ ఎక్కువగా ఉంది, పొడవు పూసల దండ. నాకు పొడవుగా ఉంటేనే ఇష్టం అండి. చైన్స్ అయినా పూసల దండలైనా ఏవైనా సరే పొడవి వేసుకుంటా నేను ఎక్కువ. ఇది పొడవు పూసల దండ, రాళ్ళ పూసల దండ. ఇది కూడా రాయే అండి, దీన్ని కూడా డిజైన్గా చేశారు. ఇది కూడా రాయే. సానపట్టడం ఎంత కష్టమైందో, ఎంత కష్టపడి తయారు చేశారో, ఇవి ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళకి. చూడండి, ఇంకొకటి కూడా తీసుకొచ్చారు, 3 తీసుకొచ్చారు. ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇది 3వ దండ అండి, రాళ్ళ పూసల దండ. ఇది చూడండి. ఇంకా ఈ శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా చిన్నబాబు సెలెక్ట్ చేశాడంట ఇది. వాళ్ళిద్దరూ కలిసి నాకు 3 దండలు తెచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలు కూడా మీకు ఏవైనా గిఫ్ట్స్ ఇచ్చినట్టయితే ఏమేం గిఫ్ట్లు ఇచ్చారో నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఎంతవరకు పోతుందో నాకు ఈ వీడియో తెలియట్లేదు. మీరందరూ కామెంట్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.